వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఏకంగా రాహుల్ గాంధీ అప్రిషియేట్ చేయడం అనేది జరిగింది. అలాగే అప్రిషియేట్ చేస్తూ ఒక లేఖ రాయడం అనేది కూడా జరిగింది. ఏడాది పాలనలో పొన్నం ప్రభాకర్ కి సపరేట్ గా మెన్షన్ చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గురించి ప్రత్యేకంగా చెప్పడం అనేది జరిగింది. ఆ విధంగా పొన్నం ప్రభాకర్ ఒక సంవత్సరంలోనే తన మార్క్ చూపించుకోవడం, ఇక్కడ తెలంగాణలో చూపించుకోవడంతో పాటు అధిష్టానం దృష్టిలో పడడంలో కూడా సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తను రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఫ్రీ బస్ పథకంలో దాదాపు ఇప్పటికి 10 కోట్ల మహిళల దాకా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది కూడా జరిగింది. అలాగే దాంతో పాటు దేశంలోనే అతిపెద్ద టాస్క్ అయినటువంటి కులగణన, సో తెలంగాణలో కులగణన చేపట్టడంలో కులగణన విజయవంతం అవ్వడంలో కూడా మంత్రి పొన్నం కీలకంగా వివరించారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఈ రెండు పనులకు అంటే కులగణన అసలు దేశవ్యాప్తంగా కూడా చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఆ విధంగా కులగణని సక్సెస్ చేయడం, అలాగే ఫ్రీ బస్ పథకం పెట్టడంలో కూడా సక్సెస్ అవ్వడంతో ప్రత్యేకంగా రాహుల్ గాంధీ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఉద్దేశించి లేఖ రాయడం అనేది జరిగింది. దానికి ప్రతికూల లేఖ కూడా రాశారు పొన్నం ప్రభాకర్ గారు. సో మీలాంటి నాయకత్వము ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ లాంటి నాయకురాలు ఉన్నంత వరకు మాకు ఇక్కడ ఏ డోకా ఉండదు. డెఫినెట్ గా ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఆశీర్వాదంతో డెఫినెట్ గా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం సాధిస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి నిజంగా మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు సక్సెస్ అయ్యారు అని చెప్పేసి మీరు అనుకుంటే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.